శిక్షగణానికి. మధ్యాహ్నం టైంలో ఆకలి వేసినా ఎక్కడికి వెళ్ళినా భిక్ష దొరకదు. అందుకని ఆ ఆకలి బాధ తట్టుకోలేక వ్యాసుడు కాశీని కర్మకు పోయి శపిస్తాడు. శపించిన తర్వాత ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోను, నిత్యం నీ శివారం చేసుకుని అక్కడికి వెళ్ళిపోను అంటే దక్షిణ కాశీ ద్రాక్షారం ఉంది, అక్కడికి వెళ్ళని చెప్పారని అన్ని క్షేత్రాలు చూసుకుంటే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ స్వామిని సేవించిన తర్వాతే భుక్తి ముక్తి రెండు లభించాయి. అందుకని దక్షిణ కాశీ వ్యాస కాశీ అంటారు. మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, శ్రీనాథుడు భీమఖండం రాశాడని. భీమఖండం ఈ స్వామి చరిత్ర, దాన్ని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు అసలు. తర్వాత దాన్ని తెలుగులో అనువదించాడు శ్రీనాథుడు. అందుకని దక్షిణ కాశీ వ్యాస కాశీ అంటారు. ఇక్కడికి వచ్చి మాకు ఈ సంకల్పం నెరవేరలేదన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు లేరండి. అలాంటి క్షేత్రం అన్నమాట. కాశీ తర్వాత కాశీ అనే క్షేత్రం. మీరు ఎప్పుడైనా చాగంటి గారి ప్రవచనాలు వింటే ఆయన ఎప్పుడు ఎక్కడ దేని గురించి చెప్పినా సరే ఒక 2 నిమిషాలైనా ఈ ద్రాక్షారం గురించి చెప్పకుండా ఉండదు. ఆయనకి అంత బాగా నమ్మకం అన్నమాట ఈ క్షేత్రం. సభాయై నమః.